రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ హంగామా మొదలవడానికి బాగానే ఆలస్యమైంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇవ్వడానికే బోలెడంత లేట్ కాగా ఇప్పుడు షూటింగ్ పూర్తి కావచ్చునా రిలీజ్ కి మరింత ఆలస్యం జరగనుంది. మొత్తానికి దసరాకి విడుదలకు సిద్ధమవుతున్న మహేష్ స్పైడర్ సెన్సేషనల్ బిజినెస్ ఫిగర్స్ నమోదు చేస్తుంది. స్పైడర్ నైజాం హక్కులను ఇప్పటికే విక్రయించారని అంటున్నారు. కొంతకాలంగా సినీ నిర్మాణం తప్ప డిస్ట్రిబ్యూషన్ కు దూరంగా ఉన్న దిల్ రాజు మహేష్ బాబు స్పైడర్ చిత్రానికి నైజాం రైట్స్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే అందుకోసం దిల్ రాజు చెల్లించిన మొత్తమే అందరినీ మైండ్ బ్లాక్ చేసేలా చేస్తుంది. మురుగదాస్ మహేష్ కాంబినేషన్ లో రూపొందించిన స్పైడర్ కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలకు దిల్ రాజు డీల్ సెట్ చేసుకున్నారట. నైజాంలో బాహుబలి 2 మినహాయిస్తే ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద డీల్ కావడం విశేషం. అయితే ఇక్కడ బాహుబలి 270 కోట్ల షేర్ వసూలు చేయడం గమనిస్తే నైజాం స్టామినా ఏంటో అర్థమవుతుంది. మరోవైపు మహేష్ కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు నైజాంలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే స్పైడర్ బ్రేక్ ఈవెంట్ కు రావాలంటేనే శ్రీమంతుడు కంటే 25% అధికంగా షేర్ రావాలి. అలాగే ఖైదీ నంబర్ 150, కాటమరాయుడు చిత్రాలను కూడా ఇక్కడ 20 కోట్లకే విక్రయించారు. ఇప్పుడు ఏకంగా 25 కోట్లకు స్పైడర్ మూవీ నైజాం రైట్స్ కొని సెన్సేషన్ సృష్టించనున్నారు దిల్ రాజు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.